క్రిష్, నువ్వు వెళ్ళిపో. ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది. మా నాన్నకు నువ్వు నచ్చేసావు. మా నాన్న ఒక్కసారైనా నాతో ప్రేమగా మాట్లాడకపోతారా అని ఎదురు చూసేదాన్ని. ఆయనకు నేనే ప్రాణం అని తెలిసేలా చేశావు. అది చాలు క్రిష్. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటూ ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను అనుకో, మీ నాన్న దృష్టిలో మోసగాళ్ళలో మిగిలిపోతాను. ఈ రోజు కాకపోయినా రేపైనా జరిగేది అదే. అయినా అదో పెద్ద ప్రాబ్లం కాదు. కానీ నా మీద ఏ నమ్మకంతో అయితే మీ వాళ్ళందరూ మీ నాన్న ముందు తలెత్తుకొని మాట్లాడారో, ఆ నమ్మకమే అబద్ధం తెలిస్తే జీవితాంతం మీరందరూ మీ నాన్న ముందు తలెత్తించుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం అంతా నేను మీ నాన్నకు నచ్చడం వల్లే. ఆయనకే నిజం చెప్పేద్దాం. నాన్నకా? జరిగిందంతా ఆయనకు చెప్తే ఇప్పుడు ఆయన అర్థం చేసుకుంటారన్న చిన్న నమ్మకం నాకుంది. కదా, మొదటిసారి జీవితంలో మాట తప్పుతున్నాను బావా, కానీ తప్పట్లేదు. నా కూతురు నీ కొడుకు ఇవ్వడం కుదరదు. అక్క చచ్చిపోయిందని చెప్పి అక్కకి ఇచ్చిన మాట కూడా చంపేస్తావా బా? అక్క బతుకున్నా గానీ తనను ఒప్పించగలననే నమ్మకం నాకుంది. కానీ మీరు అర్థం చేసుకోవాలన్నదే నా బాధ. భూమి సంతోషం కృష్ణ తెలిసా కూడా దాన్ని మీ కొడుకిస్తే అది సంతోషంగా ఉండదు బావా. మీరు కూడా సంతోషంగా ఉండలేరు. నీ కూతురు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి మావా? 3 పూట్ల తిండి పెడతా. నెల తిరిగేలోపు దాని కడుపులో కాయని కాయిస్తా. 9 నెలల తర్వాత నీ చేతిలో మనవన్ని పెడతా. అది చాలా నీ కూతురు సంతోషంగా ఉండటానికి. ఇన్ని రోజులు నీకు గౌరవం ఇచ్చింది నీ మీద మర్యాదతో కాదు, దాని మీద ఆశతో. మగాణ్ణని అనిపించినప్పటి నుంచి అది నా సొంతం అనుకున్నాను. ఇప్పుడు కుదరదంటే ఊరుకోనుంటానికి నేనేమన్నా అటు ఇటు కానివాడిని అనుకున్నావా? ఇప్పుడు నీ మైండ్లో ఏం రన్ అవుతుందో నా మైండ్లో కూడా అదే రన్ అవుతుంది. ఏ చేద్దామని. ఇంకోసారి ఇంటికి సంబంధించిన వాళ్ళ మీద చెయ్యి పడితే తినటానికి కడుక్కోవడానికి ఒకటే చెయ్యి మిగులుద్ది. ఏరా, నీ కొడుకు నా ఒంటి మీద చెయ్యేసిన చూస్తూ ఊరుకున్నావా? అంటే ఇన్నేళ్లు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు పరాయి వాళ్ళు, పరాయి వాడు అనుకున్నవాడు నా వాడు. ఇప్పటిదాకా నీ కొడుకు ఈ ఇంటికి వారసుడవుతాడనుకున్నావు కదా? ఇప్పుడు చెప్తున్నాను, వచ్చాడ్రా అసలైన వారసుడు, నా కాబోయే అల్లుడు. ఆడినెవన్నో నమ్మి మా బంధుత్వాన్ని వదులుకుంటున్నావు కదా? అరచి, నిన్ను నమ్మి రక్త సంబంధాన్ని నా తమ్ముడిని వదులుకున్నాడ్రా. కానీ ఈ నమ్మకం జీవితంలో ఏం వదులుకున్నానో చెప్పిందిరా. వెళ్తున్నాను రా వాడింటికి, వెళ్తున్నాను నా తమ్ముడి దగ్గరికి, తెచ్చుకుంటాను రా వాడి ఇంటికి. రేయ్, తీయండి రా బండి, రారా.
ఆ ఊరి పెద్దగా రాలేదురా. ఈ ఇంటి పెద్దన్నయ్యగా వచ్చాను. నాయనా అన్నొచ్చిండో. అదేనా? అదెందుకు వచ్చింది ఇక్కడికి? అన్నా నా బిడ్డొచ్చింది. పిల్లలు లేరు కదన్నా, లక్ష్మి అక్క బిడ్డ. నా బిడ్డ కంటే ఎక్కువ నా ప్రాణమన్నా. కృష్ణ రా. అమ్మా, అన్నకు కాబోయే అల్లుడు క్రిష్. ఇందు అన్న కూతురు భూమి ఏడికెంచి పట్టుకొచ్చిందో గాని ఇన్ని బంగారమే. చూస్తున్నావుగా ఈ ఆనందమంతా ఈయన వల్లనే. కృష్ణ, నీకు భూమికి వారం రోజులలా నిశ్చితార్థం. ఏంటి, నేను అడగకుండానే నిర్ణయం తీసుకున్నామని ఏమనుకోవద్దే. ఈ ఇంట్లో మొదటి పండగ ఏదైనా జరిగితే అది నీకు సంబంధించిందే కావాలి. నీ అమ్మా నాన్నని పిలిపించు. చాలు క్రిష్. ఏదో నువ్వు నా బాయ్ ఫ్రెండ్గా వస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నావు. కానీ ఇందుని పెళ్లి చేసుకుని నువ్వు రావాల్సింది ఇక్కడికేనా? వద్దు క్రిష్, నేను నాన్నకు చెప్పేస్తాను. చెప్పలేం భూమి. కానీ నిశ్చితార్థం అంటున్నారు క్రిష్. పెళ్ళి అనట్లేదు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ విషయం చెప్పగానే వాళ్ళు వెంటనే మా పెళ్లి చేసేస్తారంటే వెళ్ళి చెప్పే తప్పదా? భూమి, మీ నాన్న మారడం వల్ల 2 కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి, 2 ఊళ్ళు హ్యాపీగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి నిజం చెప్తే ఈ కారణంగా ఇదంతా మాయమైపోతుంది. నీకోసం స్టార్ట్ చేసిన ఈ నాటకం మన ఇంటి కోసం కంటిన్యూ చేయాలి భూమి. ఏరా, ఏమంటావ్? ఏంట్రా? ఏమే, ఇందాక చెప్పలేనని ఏదో ఫ్లోలో అన్నానే. కన్ను చెప్పేది విన్న తర్వాత అసలు లైఫ్లోనే చెప్పడానికి భయంగా ఉంది. ఏమే, నా జీవితంతో ఆడుకున్నావు కదే. మీ ఇద్దరు అక్క చెల్లెలని నీకు ముందే తెలీదా? ప్రామిస్ రా. దాన్ని అడిగాను మీ దేవురని, రాయలసీమ అంది. నన్ను అడిగితే తెలంగాణ అన్నాను. అబ్బా, ఒక స్టేట్ లో ఎన్ని ప్రాంతాలు ఉంటే అది పొలిటీషియన్ ప్రాబ్లం అనుకున్నాను, కానీ నాకేంటే ఈ ప్రాబ్లం? అచ్చి బాబోయ్, మా నాన్న. ఏరా, ఎంజాయ్ చేస్తున్నావా? అయ్యో, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నాన్న. అసలు లైఫ్ లో ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుందని ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది. హే, ఎక్కడున్నావు నువ్వు? నయాగ్రా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాను నాన్న. త్వరగా వచ్చేనన్నా. అలాగే నాన్న.
రే వీళ్ళిప్పుడు మీ అమ్మా నాన్నలు రమ్మన్నారు కదరా ఏం చేస్తావు? అదే అర్థం అవట్లేదే. ఓ పని చేద్దామా? నిన్ను దింపినట్టు మీ అమ్మా నాన్నలు కూడా దింపేద్దామా? ఎలా వస్తున్నాయి ఈ ఐడియాలు నీకు? అస్సలు తడబడవే. అది కూడా కానీ ఈడు నా బాబు, ఈవిడేవో అమ్మ. మై సన్. ఇన్నాళ్ళు ఎంత మిస్ అయ్యాను నేను. అరే వీని తొలగిస్తుండు. డాడీకి ఇంకా కోపం తగ్గినట్లేదు. చెప్పకుండా వచ్చేసానని నా మీద కోపం డాడీకి ఇంకా. నువ్వా నా కొడుకువి, నా రేంజ్ కా పుట్టాడు అనుకున్నా. ఎక్కువగా మాట్లాడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసేయి. దొరక్క లైవ్ క్యారెక్టర్ దొరికింది, చెలరేగిపోతా. వెరీ గుడ్. కమ్ డాడీ, లగేజ్ తెచ్చారా? ఎస్. రండి బావగారు. నమస్తే. ప్రయాణం మంచిగా జరిగిందా? ప్రయాణం బాగా జరిగిందా? ఫోన్ చేశారా? బాగున్నారా? ఇలాంటి రొటీన్ క్వశ్చన్స్ అంటే నాకు ఎలర్జీ. ఆస్క్ సంథింగ్ న్యూ మ్యాన్. ఎప్పుడు వెళ్ళిపోతారు? డాడీ తను భూమి. కాబోయే కోడలు రైట్. రైట్ రైట్. ఈయన కాబోయే వియ్యంకుడు కరెక్ట్. ఈయన అమ్మాయి బ్రదరు. ఓ పగిలిపోద్దు. లేలే ఈయన బ్రదర్ని. అదే ఎవరికో బ్రదరేగా, అడ్జస్ట్ అయిపోండి. ఏంటి జిమ్మా? నై పొద్దుగాల లేసుడే 2-3 ముద్దులు నరికితే గాని వేరే పనిలోకి పోను బావా. అంటే మీది నరికే టైప్ అన్నమాట. అక్కయ్య గారు మీరేం మాట్లాడటమే లేదు. మాట్లాడు. ఆయన ఏమంటే అదేనండి. దానికి ఒక్క డైలాగ్ రాశా. మూసే. ఈ అమ్మాయి నీ రెండో కూతురు రైట్. నీ బొంద. గలత్. నా కూతురు. ఈడేంటి నాకు కౌంటర్ ఇస్తున్నాడు? ఇప్పుడు వీడికి ఇస్తాను చూడు, మడతడిపోతాడు. మీ అమ్మాయి కూడా పెళ్లిడి వచ్చింది కదా, మా వాడంత రేంజ్ లో కాకపోయినా ఎవడు కొడుకు పెళ్లి చేసేయండి, ఓ పని అయిపోతుంది. ఎలా ఇచ్చాను? అదేంటి ఓ ఏం దిమాగ్ బావా నీది. కొడుకు లెక్కనే తండ్రి. ఏమంటావు ఇందు? బాబాయ్ పట్నంలో ఏమన్నా ప్రేమించినన్నావు కదా, రమ్మని చెప్పు. అంటే బాబాయ్ అది అరే నేనే చెప్తున్నా కదా, రమ్మని చెప్పు. తను నా మీద అలిగి ఎటో వెళ్ళిపోయాడు బాబాయ్. వదులుడు గిదులుడు అంటే మనం వదిలిపెట్టాలి గాని వాడు వదిలిపెట్టుడేంది? వాడు వదిలినా నేను వదలా. అది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం రా, నువ్వెందుకు టెన్షన్ పడతావు? పద. పద. అలా లేనప్పుడు మీ అందరికి నేనే ఏయ్, పట్నంలో ఇందమ్మ చదివిన కాలేజీకి పో. వాడెవడో ఇందమ్మని బట్కాయించిపోయిందంట. 2 దినాలలో వాడు నా కళ్ళ ముంగట ఉండాలి. పో. ఎట్లానా రేయ్ పొట్టడా, అసలు నువ్వు ఇక్కడికి వచ్చిన పని ఏంటి, నువ్వు చేసేదేంటి? అసలు వాళ్ళ అమ్మాయి పెళ్లి గురించి నీకెందుకురా? ఏంట్రా మరి అంత కమెడియన్ లా కనిపిస్తున్నానా? ఎక్కేస్తున్నావేంట్రా? బొమ్మరిల్లు ఫాదర్ క్యారెక్టర్ అని చెప్పారా? ఎక్కాల్సింది నేను. ఇంకొకడు. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. ఈ విషయాలన్నీ బయట పెట్టారనుకో, ఏం జరుగుతుందో నీకు తెలుసు. అప్పటి వరకు యు ఆర్ ఇన్ మై హ్యాండ్స్. సారీ అంకుల్, ఇవన్నీ మనసులో పెట్టుకోకండి. అంకుల్ ఏంట్రా అంకుల్? సారీ డాడీ. ఈ భయం నాకు కావాలి. మెయింటైన్ దిస్. సార్ మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది సార్. సేమ్ టు సేమ్ కదన్నయ్య. మొదట్లో అన్ని మన కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది, తర్వాత మనకు తెలియకుండా అన్ని అన్నయ్య కంట్రోల్కి వెళ్ళిపోతాయి. ఎవడి టిఫ్టీ గాడు? ఎంత ఇచ్చావు? అదేనా? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది అన్నయ్య. ఈడికుంది డిప్పతల. ఆవు పండగ బా. వారం రోజుల అలా నిశ్చితార్థం. ఇంట్లో వాళ్ళందరినీ పట్నం దొలకపోయి వాళ్ళు ఏం అడిగితే అది కొనియాలే. పండగన్నావు కదా బావా, ఇంకా నాకు వదిలేయ్. ఆ డ్రైవింగ్ ఏంట్రా స్టూపిడ్? అన్నయ్యకు ముద్దిచ్చేసింది.
వాళ్ళిద్దరికి నిశ్చితార్థం జరగబోతుంది. ముద్దు పెట్టుకోవడం తప్పేంటి? వచ్చింది లెఫ్ట్ సైడ్ నుంచి కాదు రైట్ సైడ్ నుంచి. నువ్వు ఎక్కడి నుంచి చూసావురా? అద్దంలో. అద్దంలోంచి లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ గానే కనపడుతుంది. స్టూపి. కరెక్టే కదా. అవునే. ఆ, అన్నయ్య ఎంత కంగారు పడ్డాను తెలుసా? లెఫ్ట్ నుంచి పెట్టింది కాబట్టి సరిపోయింది. అదే రైట్ నుంచి పెట్టుంటే ఎంత ప్రాబ్లం అయి ఉండేది. అసలే చిన్నమాయ మామూలు కూడా కాదు. రే రైట్ లెఫ్ట్ పక్కనట్టు నీకు అద్దంలో ఎవడ మొహం కనిపించింది? అదేంటో అన్నయ్య అచ్చం ఇందులా కనిపించింది. మరి ఎందే ముద్దు పెట్టింది? పెద్ద మావయ్యతో పెట్టుకున్నాం, చిన్న మావయ్యతో కూడా అవసరమా అన్నయ్య? ఏం జరిగినా చూసుకోవడానికి నువ్వు ఉన్నావనే కాన్ఫిడెన్స్ రా. నా మీద ఎంత నమ్మకం అన్నయ్య నీకు. అదే కదా. దా. లెఫ్ట్ సైడ్ చూపించు. పెళ్లి కూతురికి ఎన్ని? 2 తీసుకుందామండి. ఓకే. ఏమే ఏంటండి? నువ్వు ఒక 20 తీసుకో. ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంటి? పెళ్లి కొడుకైనా చెప్పు. క్రిష్ నీకు కృష్ణీకని వాడిని అడుగుతావేంటి? చెప్పాల్సింది నేను కదా. ఓ 3 తీసుకో. అంటే మీకు 30 అన్నాయా? చూడటానికి దఫాగళ్ళ కనపడతావు. లెక్కల్లో బాగా స్ట్రాంగ్ రా నువ్వు. ఒక్క రాత్రికే నా పరిస్థితి ఇలా ఉంది. వీడి పరిస్థితి ఏంటన్నయ్య? ఆ చీర బాగుంది కదా. పిన్ని పిన్ని ఎందుకే అరుస్తున్నావు? పిన్ని నాకు ఈ చీర బాగుందా? చీర బానే ఉంది కానీ నీకు సూట్ అవుతో లేదో డౌట్ గా ఉంది. అదేంటి క్రిష్, ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు అంత మాట అనేసావు? అన్నయ్య అంతే, అలాగే మాట్లాడతాడు. అన్నయ్య అంతే, టూ ఫ్రాంక్, అస్సలు మొహం ఉండదు. ఏదైనా మొహం మీద చెప్పేస్తాడు. అయినా ఇంత చిన్న విషయం చెప్పడానికి పరిచయం ఉండాలేంటి? ఏ అన్నయ్య, నేనే చెప్తున్నాను కదా, దిస్ శారీ ఇస్ వెరీ బ్యాడ్ టు యూ ఇందు. ఈ చీర నీకు చాలా అసహ్యంగా ఉంది తెలుసా? ఎన్ని భరించాలి. నాకు నీ టెన్షన్ అర్థమవుతుందిరా. కూల్ డౌన్. ఆ ప్యాకెట్ పక్కన పెట్టు. రేయ్ ఈడొకడు. వస్తున్నాను డాడీ. ఎస్ డాడీ. రైలు వేసుకుని చూడు. మీ అబ్బాయి కూడా మీరే సెలెక్ట్ చేస్తారా? బొమ్మరిల్లు ఫాదర్ ఎక్కడ? సెలెక్ట్ చేసేది నేను, వేసుకునేది వాడు. నిక్కర్లు వేసుకోవాలి. అలాగే డాడీ. నువ్వేంటి ఇక్కడికి? ఏంట్రా, నాకు చీర బాగోలేదా? ఏంట్రా ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయేంటి? వాట్ హ్యాపెండ్ రా? సారీ డాడీ, మీరు ఇక్కడ ఉన్నారా? నేను ఇప్పుడే ట్రై చూసుకుని వస్తా. ఇప్పుడు అర్థమైందా చెమటలు ఎందుకు పడుతున్నాయో? ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు, చచ్చిపోతావు. నీ గుందిరో ఆ? నీ గుందిరా రే. ఉందంట. నీకుంది. ఏముందిరా? అన్నయ్యేడి? మీరిద్దరు ఇక్కడ ఉన్నారుగా, వచ్చేస్తాడులే. వచ్చేస్తా. ఇంకా బళ్ళు బయలుదేరలేదేంట్రా? ఎవడి కంట పడ్డా పడకపోయినా వాడి కంట పడకూడదనియా. ఒకసారి ఆడు మిస్ అయ్యాడని ప్రతిసారి మిస్ అవుతాడేంట్రా? ఈసారి మంచి స్కెచ్ లో వస్తున్నాలే అన్నా. బళ్ళు బయలుదేరాయా? వదిన ముందు బండిలో ఉందన్నా. బళ్ళన్నీ బయలుదేరినాక ఫోన్ చేస్తానన్నా. ఏంటి పూనకం వచ్చినట్టు వెళ్ళిపోయాడు? అన్నా నువ్వు చెప్పినట్టు అందరికి వైట్ అండ్ వైట్ తీసుకున్నారన్నా. లోపల కూడా వైట్ అండ్ వైట్ అన్నా. సౌండ్ లేకుండా ఎంత సైలెంట్ గా ఫినిష్ చేసావా అన్నా?
చిన్న డౌట్ అన్నా, వచ్చిన లెక్క సరిపోవట్లేదు, ఇంకొక్కడు ఉండాలి. ఆ!